సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఎస్ఐ క్రాంతికుమార్ వేధింపులు తాళలేక మహిళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఈ తుంగతుర్తిలో హై టెన్షన్ నెలకొంది. అయితే 2 రోజుల క్రితం బంగారం దొంగతనం చేశావని సోమనరసమ్మ అనే మహిళను పోలీస్ స్టేషన్‌కి పిలిచి ఎస్ఐ క్రాంతికుమారు విచారణ జరిపినట్లు, ఆ విచారణ సందర్భంగా కొన్ని అవమానించే మాటలు మాట్లాడినట్లు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఆ వేధింపులు తాళలేక సోమనరసమ్మ ఉరి వేసుకొని ఇంట్లో మృతి చెందింది. ఆమె ఆత్మహత్యను హత్యగా ఇది ఎస్ఐ చేసిన హత్యగానే అని చెప్తూ కుటుంబ సభ్యులైతే ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున హై టెన్షన్ నెలకొంది తుంగతుర్తిలో. అయితే 15 రోజుల క్రితం బంగారం పోయిందని సోమనరసమ్మ మీద పక్కనే ఉండే బావమల్లయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాత్రి 8 గంటల వరకు తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌లో సోమనరసమ్మను ఉంచారు. కనీసం మహిళను చూడకుండా వేధింపులకు గురిచేసి నిన్ను జైలుకి పంపుతాం, నువ్వే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని, ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా నీయే ఉన్నాయని కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేయడం, అట్లాగే మహిళను అవమానానికి గురి చేయడం, ఇట్లాంటి ఆవేదనను, అవమానాన్ని భరించలేక రాత్రికి రాత్రి సోమనరసమ్మ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఎస్ఐ వ్యవహార తీరు సరిగా లేకపోవడం వల్లనే ఈమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున విషాద ఛాయలు అలుముకున్నాయి. తుంగతుర్తిలో హై టెన్షన్ నెలకొంది. కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా ఎస్ఐ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి తుంగతుర్తిలో ఎస్ఐ వేధింపుల కారణంగానే సోమనరసమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి అయితే ఇప్పటివరకు అయితే ఎట్లాంటి స్పందన రాలేదు. దీనిపై ఆందోళన అయితే ఇప్పటివరకు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో, ఒక మహిళ మృతికి ఎస్ఐ కారణమయ్యాడంటూ స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. తీసుకుపోయినాక ఆయన లోపల ఉంచినాక వాళ్ళను ఒక ఐదుగురు రప్పించి ఎస్ఐ సార్ అంటే వాళ్ళకు సపోర్ట్ ఇద్దరికి ఉంది, ఎస్ఐకి బయట వాళ్ళకు. దానివల్లనే మా అమ్మ చనిపోయింది. ఆయన నన్ను వాటర్ బాటిల్ ఇద్దానికి లోపలికి పోతేనే ఒక దెబ్బ వేసిండు. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే రిమాండ్ చేస్తారు. మాకు వాళ్ళు మీరు అంటే వాళ్ళకి సపోర్ట్ ఎస్ఐ వల్లనే మా అమ్మ చచ్చిపోయింది. దీనికన్నా నేను సిద్ధమైతా. ఆయన వాన వచ్చింది, ఏం లేదు, ఆ ఇంటికానే ఉన్నారు. తెల్లారి మళ్ళీ పోలీస్ ఒక కానిస్టేబుల్ వచ్చిందట. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి తిరుగుతున్నారట. పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ లేదని తెలిసింది. మళ్ళీ వెళ్ళిపోయారు. నిన్న వచ్చిరంట, మొన్న తీసుకొని పోయిర్రు. నిన్ననే వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అమ్మ నువ్వు రా అంటే నేను వస్తలే అమ్మని అనుకున్నాను చెప్పిన. నిన్న మేము వచ్చినాక మేము మందులు అవన్నీ తీసుకొని వచ్చినాం. ఎస్ఐసార్ కాడికి పోయినాం. సార్ ఏంది పరిష్కారం అని సార్ అంటే, మీ అమ్మ ఖచ్చితంగా తీసినామా, మీ అమ్మ దొంగే, మీ అమ్మ ఖచ్చితంగా దొంగనే, మరి ఏం చేస్తారో చేరి సారు, మేమైతే ఇట్లా దండగలు గిండగలు అయితే ఏం కట్టినా ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఈ అని చెప్పినాం. నీకే సగం సొమ్మిచ్చింది, నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు, నిన్ను రిమైండ్ చేస్తానాడు ఎస్ఐ సారు. చిట్టీలు చూపించిన నేను విశ్వాస హాస్పిటల్లో చిట్టీలు చూపిస్తే ఈ చిట్టీలు ఇవన్నీ దొంగ డామాలు తీసుకొచ్చినవన్నీ నా మొహాన్ని ఇసిరేసిండు. కనీసం మంచి ఇద్దానికి పోతే కూడా నన్ను కొట్టే దెబ్బ మా తమ్మిని కొట్టిండు. మంచినీళ్ళు కూడా ఇయ్యనియలే. టిఫిన్ పెడుతుంటే ఎందుకు టిఫిన్ పెడుతున్నావు అని నన్ను తిట్టిండు ఎస్ఐ సారు. మీరు రావద్దు, మీరు మాట్లాడొద్దు, మీ అమ్మకు సపోర్ట్ చేస్తే నిన్ను జైలు వేస్తాను, నిన్ను రిమాండ్ చేస్తాను, నేనేం చేయాలి అది చేస్తాను నన్ను బెదిరించిండు ఎస్ఐ సార్. మా అమ్మ ఈ అంత టార్చర్ ఈ పెద్ద మనుషుల వల్లనే, ఈ మా అమ్మ ఎస్ఐ సార్ వాళ్ళని అంత ఒకటైరు. మమ్మల్ని ఒక్కదాన్ని ఒకటి చేసిరు సార్. మీరు ఏ న్యాయం చేస్తారో చేయరి. మా అమ్మ అయితే చచ్చిపోయింది. ఏం చేస్తారో చేయరి. మా ఇల్లు అయితే మునిగింది. మరి ఏం చేస్తారో చేయరి. అట్లా పెద్ద మనిషితో చెప్పించిరట. అమ్మ నువ్వే తీసినవట గోల్డ్, నువ్వే ఇయ్యాలని చెప్పిరట. అయితే నేను తీయలేదు సోమన్న, నేను తీయలేదు, మాకు అవసరం లేదని చెప్పిందట. ఇంటికి వచ్చిందట. అయితే పత్తెర పోతుంటే అందరు ఉండి మీరు నువ్వే తీసినవట గోల్డ్, నీ మీద కేసు పెట్టిరట, నువ్వు ఇవాళ ఉంటా అని చెప్పిరట. సరే నేను ఉంటా, పత్తెర ఇట్లా పో, నేను ఇవాళ ఉంటా అని చెప్పిరట. డైరెక్ట్ వచ్చిండట. పోలీసు వాళ్ళు తీసుకొని పోయిరట. తీసుకొని పోయినచ్చినాక కరెక్ట్ గా నువ్వే తీసినావమ్మ, కరెక్ట్ గా నువ్వే తీసినావు, ఆడ ఏ ప్రూఫ్స్ మేము నువ్వు లేనప్పుడు నీ కుక్కలు పంపించినాం, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, నీ ఆధార్ కార్డు మా కాడ అన్ని ఉన్నాయి, నీ కాడ అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఎస్ఐ సార్ చెప్పిండట మా అమ్మకి. అయితే ఎస్ఐ సార్ లోపలికి పోయినాక నేను రిమాండ్ చేస్తాం, నేను ఇది చేస్తాం అది చేస్తామని ఎస్ఐ సార్ బెదిరించిండట బాగా. బయట కూడా పెద్ద మనుషులు కూడా అది ఇది అని అన్నారట. నువ్వే ఖచ్చితంగా తీసినవే, నువ్వు దండ కట్టాలి, నువ్వు డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా సొమ్మె తెచ్చియాలి, అది ఇదని మా అమ్మని బాగా టార్చర్ పెట్టిరట ఎస్ఐ సార్లు. పెద్ద మనుషులు అంతా ఒకటైరట. అంత ఒకటై మా అమ్మను ఇట్లా టార్చర్ పెట్టిరట. ఆ రోజు తాగినందుకు ఆ బాధ మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పినాక అమ్మ మీరు రేపు వస్తామే మాట్లాడుతూ ఉండి ఏం చేసుకోక అనుకున్నాం. అయితే దానికి ఏం బాధ అనిపించిందో నన్ను ఎస్ఐ సార్ కాడిపోతే ఎస్ఐ సార్ చూస్తే నాకు ఓడుకుడు పుడుతుంది, నాకు భయం అవుతుంది, ఎస్ఐ సార్ నన్ను బిడుతుడు కొడుతుండు అని చెప్పింది. చెప్పినాక సర్లే అనుకున్నా ఊకున్నా పడుకున్నా రేపు మాట్లాడదామని చెప్పిన. చెప్పగానే మందు తాగింది. మందు తాగగానే మా నాన్న తీసుకొని పోయి వేరే పెద్ద మనిషిని తీసుకొని పోయిన తర్వాత
ఇక్కడ మామూలుగా ఏ హాస్పిటల్ తీసిందో తీసుకోలే. ఆమెకి ఏం కాలే, అసలు మందు రాలే, నువ్వే మధ్యలో ఉండి నువ్వే మందు తాగించినట్టుగా డ్రామా చేస్తున్నాను పెద్ద మనిషిని అన్నారు. ఇక్కడనే అన్నారట. అన్న కూడా మాకు చెప్పలే. మేము వెళ్ళిపోయినాం ఏరియా హాస్పిటల్. అది పోయిన తర్వాత అలా జాయిన్ చేసినాక అమ్మ మీ అమ్మ మందు తాగింది, అన్ని బ్లడ్ టెస్ట్ చేసినాం, మీ అమ్మకి ఇన్ఫెక్షన్ ఉంది, మీ అమ్మాయి తాగిన అన్ని పేగులు ఇట్లా హోల్స్ పడతాయి, మీ అమ్మ పేగులకి చాలా బలంగా పట్టింది పేపర్లకి అని చెప్పి పేగులకి అని చెప్పారు. సరే అమ్మ మేము ఎన్ని రోజులైనా ఉంటాం కానీ మీకు మా అమ్మకి ట్రీట్మెంట్ జరిపించండి చెప్పినాం. జరిపించారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళా 3వ రోజు 4వ రోజు మళ్ళీ ఇట్లా ఫోన్ చేసిరు. ఇట్లా డ్రామాలు ఆడుతున్నారు, ఫోన్ చేసి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, నేను నీకన్నా ఉంచుకుంటున్నారు, మీరు 3 రోజులు ఉంచుకొని మీరు డ్రామాలు ఆడుతున్నారు, మా పోలీసు వాళ్ళు వచ్చి రాదు ఇదని మమ్మల్ని అన్నారు. అడిగి వచ్చి వేరే వాళ్ళు అనగానే సరేలే అని మేము వదిలేసినాం. మా అమ్మ ఇట్లా మళ్ళీ ఆడిపోయిన నర్సు మా అమ్మ ఇట్లా నొప్పి లేసినట్టుంది, నురుగలు వస్తున్నాయి, ఇట్లా గోలేదురా అంటే గోళీలో ఏంలో పో అన్నారు. వాళ్ళని పేపర్లు తీసుకొని వచ్చిరట. వీళ్ళు ఏం లేదన్నట్టుగా ప్రూఫ్ లో పేపర్లు తీసుకొని వచ్చిరట, మాకు తెలియదు. అనగానే మేము మా నాన్న పోయినాం. పోగానే మళ్ళీ నురుగలు వస్తున్నాయి, పట్టించుకోకపోతే మేము అమ్మ తీసుకొని నేను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని పోయినాక ఆగమని చేస్తుంటే మందులు ఇప్పించిన, ట్రీట్మెంట్ చేయించినాం, మళ్ళీ వచ్చినాం. తెల్ల డీఛార్జ్ అని చెప్పిరు. డీఛార్జ్ అని చెప్పగానే అమ్మ మేము వెళ్ళిపోతున్నాం, మాకు ఇట్లా ప్రూఫ్స్ కావాలి, ఇట్లా మందులు అలా ఇన్ఫెక్షన్ ఉంటుగా మందు అయినట్టుగా మా రిపోర్ట్లు మాకు ఇవ్వను. ఏరియా హాస్పిటల్ మీకు ఏ చిట్టి ఇవ్వను, నీకు ఏ పేపర్ ఇవ్వను, నువ్వేం చేసుకుంటే ఇట్లా వెళ్ళిపో అన్నారు. అంతే. నాయో మంచిని తల్లిపోతే కూడా పోలీసు వాడు మమ్మల్ని కొట్టిండో, మంచిని కూడా ఇవ్వద్దు అన్నాడు. నాయో నా పంట పగెందుకు అయ్యా, అమ్మలు మందు తాగలే అని రిపోర్ట్ వచ్చిన ఏరియా హాస్పిటల్ నుంచి అన్నాడు. మళ్ళీ బయటికి మందు తెచ్చిన సారు హాస్పిటల్ నుంచి మందు తెచ్చిన చూపిద్దా సారు, ఈ హాస్పిటల్ నువ్వు డ్రామాలాడి మందు తెచ్చినావు అంతే అన్నాడు. నన్ను మందులు కూడా తీసుకోవాలి, మందులు కూడా పట్టించుకోలేడు. నన్ను అన్నాడు సారు, ఎస్ఐ సారు నువ్వు మందులు తెచ్చి అమ్మ మందులు ఇస్తున్నావా, రిపోర్ట్ చూపిస్తాను న్యాయం అనుకుంటుందా, నిన్ను కూడా రిమాండ్ చేస్తా అన్నాడు. నీ 3 రోజులు దాచిన నీ అమ్మని అన్నాడు. ఆ సాక్ష్యాలు కూడా చూపించాలా సారు, మమ్మల్ని చూపించినా కూడా రిపోర్ట్లు ఇయ్యారంటే రిపోర్ట్లు ఇవ్వమని బెదిరించారు మమ్మల్ని వాళ్ళు కూడా. నర్సులు మీరు రిపోర్ట్లు ఇవ్వద్దు అన్నారా, మాది దాని వేరే నర్సు మళ్ళీ పనిచేస్తామని చెప్పింది నాకు. పోలీసు వాళ్ళంతా ఒక టైం నాయో మంచిని తల్లిపోతే కూడా పోలీసు వాడు మమ్మల్ని కొట్టిండో, మంచిని కూడా ఇవ్వద్దు అన్నాడు. నాయో నా పంట పగెందుకు అయ్యా, అమ్మలు మందు తాగలే అని రిపోర్ట్ వచ్చిన ఏరియా హాస్పిటల్ నుంచి అన్నాడు. మళ్ళీ బయటికి మందు తెచ్చిన సారు హాస్పిటల్ నుంచి మందు తెచ్చిన చూపిద్దా సారు, ఈ హాస్పిటల్ నువ్వు డ్రామాలాడి మందు తెచ్చినావు అంతే అన్నాడు. నన్ను మందులు కూడా తీసుకోవాలి, మందులు కూడా పట్టించుకోలేడు. నన్ను అన్నాడు సారు, ఎస్ఐ సారు నువ్వు మందులు తెచ్చి అమ్మ మందులు ఇస్తున్నావా, రిపోర్ట్ చూపిస్తాను న్యాయం అనుకుంటుందా, నిన్ను కూడా రిమాండ్ చేస్తా అన్నాడు. నీ 3 రోజులు దాచిన నీ అమ్మని అన్నాడు. ఆ సాక్ష్యాలు కూడా చూపించాలా సారు, మమ్మల్ని చూపించినా కూడా రిపోర్ట్లు ఇయ్యారంటే రిపోర్ట్లు ఇవ్వమని బెదిరించారు మమ్మల్ని వాళ్ళు కూడా. నర్సులు మీరు రిపోర్ట్లు ఇవ్వద్దు అన్నారా, మాది దాని వేరే నర్సు మళ్ళీ పనిచేస్తామని చెప్పింది నాకు.